నువ్వు సరిపోవు, నువ్వు ఓడిపోతావు, నీ వల్ల కాదు. మీ జీవితంలో మీరు ఎన్నిసార్లు ఈ మాటలు విన్నారు? ప్రపంచంలో అందరితో పోలిస్తే మనతో కఠినంగా ఉండేది ఎవరో తెలుసా? మనమే. చాలా వీడియోస్లో నేను బుర్రలోని బూచాడు అని చెప్తా ఉంటాను. అదేనండి మన ఇన్నర్ క్రిటిక్ గురించి. మీ జీవితం ఈ ఇన్నర్ క్రిటిక్ చేతిలో ఉందా, లేకపోతే మీ చేతుల్లో ఉందా? ఒకసారి ఆలోచించండి. ఒకవేళ మీ జీవితంలో మెయిన్ క్యారెక్టర్ ఈ బుర్రలోని బూచాడు గనక ప్లే చేస్తుంటే ఈరోజు ఆ స్క్రిప్ట్ మారబోతుంది. ఈ 10 నిమిషాలు మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ అవ్వబోతుంది. మీ ఇన్నర్ క్రిటిక్ని మీ నుంచి వేరు చేసి గ్రోత్ మైండ్ సెట్తో మీరు ఎంత శక్తివంతులో తెలుసుకునేలాగా ఈ వీడియో చేస్తుంది. ఇంకా ఆలస్యం లేదు, లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ద ఆర్ట్ ఆఫ్ లెట్టింగ్ గో. మన జీవితంలో మార్పుని స్వాగతించాలంటే ముందుగా మనం ఒక గొప్ప నిజం తెలుసుకోవాలి. అదే ప్రతిదీ మన కంట్రోల్లో ఉండదు. ఇక్కడ మీకు ఒక కథ చెప్తా. అనగనగా ఆకాశం ఉంది. నేనేం పాట పాడలేదు, కథ చెప్తున్నాను, వినండి. ఆకాశానికి దాని మీద తేలియాడే మేఘాలంటే చాలా ఇష్టం. కానీ ఒకరోజు ఆ మేఘాలు కరిగి వర్షంగా మారి నేల మీద పడాల్సి వచ్చింది. ఆకాశం వాటిని ఎంత పట్టుకోవాలని ప్రయత్నించినా ఆకాశానికి అది కుదరలేదు. అప్పుడు ఆకాశం బాధతో ఆలోచించింది, నేను ఈ మేఘాలని పట్టుకోలేను, అవి నా అదుపులో లేవు. కంట్రోల్లో లేని మేఘాలపై నా దృష్టిని, నా శక్తిని పెడితే నేను ప్రశాంతతను కోల్పోతున్నాను అని ఆకాశం తెలుసుకుంది. ఆ క్షణం ఆకాశం ఒక నిర్ణయం తీసుకుంది. పట్టుకోవడానికి ప్రయత్నించడం మానేసింది. అప్పుడు ఆకాశానికి తెలిసింది, మేఘాలు వర్షంగా మారితే ఆ వర్షం వల్ల నేల తడిచి సంతోషిస్తుంది, మళ్ళీ ఆవిరి రూపంలో మేఘంగా మారి తన దగ్గరికే వస్తుందని ఆకాశం అర్థం చేసుకుంది. ఇదే డైకాటమీ ఆఫ్ కంట్రోల్. మనం మార్చగలిగేది ఏంటి, మనం అంగీకరించాల్సిందేంటి? మన చేతుల్లో లేని ఆ మేఘాల కోసం ఆలోచించకుండా మన పనులపై, మన ఆలోచనలపై మనం దృష్టి పెట్టాలి. సమస్యలు వచ్చినప్పుడు ఒక్క నిమిషం ఆగి మిమ్మల్ని మీరు అడగండి, ఇది నా చేతుల్లో ఉందా? ఒకవేళ మీ చేతుల్లో లేకపోతే ఆకాశంలా ప్రశాంతంగా ఉండి మీ స్పందనని, మీ రియాక్షన్ని మార్చుకోండి. మీ చేతుల్లో ఉందా? వర్షంలా ధైర్యంగా ముందడుగు వేసి మార్పుకి రెడీగా ఉండండి, మార్పుకి ప్రయత్నించండి. మీ మనసులో బాధ, భయం, ఏ ఆలోచనలు వచ్చినా వాటిని ఆకాశం మేఘాలని చూసినట్లుగా గమనించండి. అంతే, జడ్జ్ చేయకండి. అప్పుడు ఆ ఆలోచనలు మీ కంట్రోల్లో లేకపోయినా అవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోతాయి. వదులుకోవడం అంటే ఏదో కోల్పోవడం కాదు, వర్షంలా వెళ్ళి మళ్ళీ ఆవిరిగా కొత్త రూపంలో ఆకాశం దగ్గరికి రావడం. అలాగే మీరు గతాన్ని వదిలేస్తే మరింత స్వేచ్ఛగా, నిజాయితీగా బ్రతకడానికి మీకు ఒక గొప్ప శక్తి దొరుకుతుంది. కష్టం కలిగిన చోటే సుఖం పుడుతుంది. వదులుకోవడం అనేది ఓటమి కాదు, మీ నిజమైన సంతోషాన్ని, మీ బలాన్ని కనుక్కునే ఒక విజయం లాంటిది. సైలెన్స్ యువర్ ఇన్నర్ క్రిటిక్. మన జీవిత ప్రయాణంలో తరచుగా మన లోపలి నుంచి ఒక గొంతు వినిపిస్తుంది. ఆ గొంతు మన లోపలి ఇన్సెక్యూరిటీస్ని చూపిస్తూ మన దారిపై నెగిటివిటీని వచ్చేలా చేస్తుంది. దాన్నే మనం ఇన్నర్ క్రిటిక్ అని పిలుస్తాం. పర్సనల్ గ్రోత్కి అసలైన అర్థం ఏమిటంటే ఈ ఇన్నర్ క్రిటిక్ మాటను ఆపేయడం. దానికి బదులుగా మనపై మనం సెల్ఫ్ కంపాషన్ని చూపించుకోవాలి. అలాగే మనం ఎక్సలెంటిజం అనే ఒక కొత్త మార్గాన్ని అలవాటు చేసుకోవాలి. అంటే అంతా పర్ఫెక్ట్గా చేయాలి అనే పర్ఫెక్షనిజం, ఈ థాట్ని పక్కన పెట్టి మీ శక్తిలో న్యాయంగా ఉపయోగపడేలాగా ఏం చేయగలరో అదే చేయండి. అదే ఎక్సలెంటిజం. ఇన్నర్ క్రిటిక్ని గుర్తించడం ఎలా? ఈ ఇన్నర్ క్రిటిక్ ఒక చిన్న పొరపాటు జరిగినా అది మీ చెవిలో యు ఆర్ నాట్ ఎనఫ్ అని గుసగుసలాడుతుంది. అయితే నన్ను నేను తిట్టుకుంటేనే కష్టపడతాను అనే ఆలోచన మీకుంటే అది అపోహ, దాన్ని వదిలేయండి. ఈ నెగిటివ్ ఆలోచనలు మనలో కేవలం అవమాన భారాన్ని, షేమ్ని తీసుకొస్తాయి. ఇనాడిక్వసీ అంటే నువ్వు సరిపోలేదనే భావాన్ని పెంచుతాయి. మంచి మార్పుని తీసుకొచ్చే ఛాన్సే నెగిటివ్ థాట్స్లో లేవు. అందుకే కల్టివేట్ అవేర్నెస్. ఈ ఇన్నర్ క్రిటిక్ మాటను తిప్పి కొట్టాలంటే ముందుగా మనల్ని మనం గమనించుకోవడం మొదలుపెట్టాలి. ఎప్పుడైతే మీరు మీ గురించి చెడుగా ఆలోచించడం ప్రారంభిస్తారో అప్పుడు ఒక్క క్షణం ఆగండి, పాజ్ కొట్టండి. మిమ్మల్ని మీరు ఇలా అడగండి, వాట్ ట్రిగర్డ్ దిస్ రెస్పాన్స్? ఈ రెస్పాన్స్కి కారణం ఏంటి? మీ భయాల, మీ బలహీనతల? ఇవన్నీ అడగండి. ఈ భయాలు, ఈ బలహీనతలు ఇవన్నీ కూడా మీరు మనిషి కాబట్టి వచ్చాయి. వాటిని వీక్నెసెస్గా మీరు చూడకుండా కంపాషన్తో, అంటే దయతో వాటిని చూడాల్సిన అవసరం ఉందని గుర్తించండి. నెక్స్ట్,
షిఫ్ట్ టు స్ట్రెంగ్త్. తర్వాత విమర్శ నుంచి మనం బలం వైపు దృష్టి పెట్టాలి. మీరు సాధించిన విజయాలను చిన్నవైనా సరే గుర్తు చేసుకోండి. మీ సామర్థ్యానికి అవే టెస్టిమెంట్గా, సాక్ష్యాలుగా వాటిని చూడండి. విజయం అంటే ఫెయిల్యూర్ లేకపోవడం కాదు. విజయం అంటే ఫెయిల్యూర్లు ఉన్న ఎఫర్ట్ మరియు రెసిలియన్స్తో, అంటే పట్టుదలతో ప్రయత్నించడమే అసలైన విజయం. మీరు సాధించిన చిన్న చిన్న ప్రోగ్రెసెస్ అన్నిటినీ కూడా మెచ్చుకోండి. విజయాలు చిన్నవిగా మీకు అనిపించవచ్చు, కానీ ఈ చిన్న విజయాలే మనకి పెద్ద స్ఫూర్తినిస్తాయి. పడుతూ లేచిన వాడే ఎప్పటికైనా పరుగు పందెంలో గెలుస్తాడు. అందుకే సెల్ఫ్ కంపాషన్ని ప్రాక్టీస్ చేయండి. మీ ఆప్తమిత్రుడికి మీరు ఎంత దయతో, ప్రేమతో సాయం చేస్తారో అదే దయతో మిమ్మల్ని మీరు చూసుకోండి. ఎప్పుడైనా తప్పు చేస్తే ఈ విషయం గుర్తుంచుకోండి. పర్ఫెక్షన్ మన లక్ష్యం కాదు, గ్రోత్ మన లక్ష్యం. తప్పులు చేయడానికి, వాటి నుంచి నేర్చుకోవడానికి మీకు మీరే అవకాశం ఇచ్చుకోండి. ఇదే ఎక్సలెంటిజంకి పునాది. ఇక్కడ లక్ష్యం మనం ఫ్లాలెస్గా, అంటే తప్పులు చేయకుండా ఉండటం కాదు, మీరు ఉత్తమంగా ఉండటం. ఇక్కడ మీకు ఆలియా స్టోరీ చెప్తా. పబ్లిక్ స్పీకింగ్కి భయపడే ఆలియా అనే ఒక అమ్మాయి ఉంది. ఈ అమ్మాయి ప్రజెంటేషన్ ముందు తన ఇన్నర్ క్రిటిక్తో ఎప్పుడూ మాట్లాడుతూ ఉండేది. తన ఇన్నర్ క్రిటిక్ నీ వల్ల కాదు అని గట్టిగా అరిచేవాడు. కానీ ఆలియా ధైర్యం చేసింది. తన దృష్టిని తన బలం వైపు, తన స్ట్రెంగ్త్ వైపు మళ్లించింది. ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే సామర్థ్యంపై, తాను తీసుకున్న టాపిక్పై తనకున్న ప్యాషన్ మీద దృష్టి పెట్టింది. భయం రావడం సహజమేనని సెల్ఫ్ కంపాషన్తో అర్థం చేసుకుంది. స్లోగా ఆలియాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. ఆమె ఇక్కడ పర్ఫెక్ట్ అవ్వాలి అనే ప్రయత్నం చేయలేదు. ఆమె తన బెస్ట్ ఇవ్వాలనుకుంది. ఆ తేడానే తన జీవితాన్ని మార్చింది. ఇన్నర్ క్రిటిక్ని వదిలించుకోవడం అంటే ఆ కఠినమైన సెల్ఫ్ జడ్జిమెంట్ స్థానంలో సెల్ఫ్ కంపాషన్ అనే బ్యాలెన్స్ని తీసుకురావాలి. ఎక్సలెంటిజం అంటే మీరు అందరికంటే బెస్ట్ అవ్వడం కాదు, నిన్నటి మీకంటే ఈరోజు మీరు మెరుగవడం. నెక్స్ట్, గ్రోత్ మైండ్ సెట్. మనం పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు గ్రోత్ మైండ్ సెట్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఇది మామూలు పాజిటివ్ థింకింగ్ కంటే కూడా చాలా లోతైన టాపిక్. గ్రోత్ మైండ్ సెట్ అంటే ఏంటంటే, మనల్ని మనం ఏదో ఒకేలాగుండే వస్తువులా కాకుండా కష్టపడుతూ, నేర్చుకుంటూ వెళ్తే మెరుగయ్యే మనిషిలా చూడటం మొదలుపెట్టాలి. మార్పుని స్వీకరించడం అంటే కొత్త పరిస్థితులకు అలవాటు పడటం మాత్రమే కాదు, ఎదుగుదల కోసం అవకాశాలని వెతకడం. గుర్తుంచుకోండి, సెట్ బ్యాక్స్ అనేవి ఫెయిల్యూర్ కాదు, అవి మనల్ని విజయానికి తీసుకెళ్లే దారిలో ఉండే మైల్ స్టోన్స్. ఒక సమస్య ఎదురైనప్పుడు నాకే ఎందుకు జరిగింది అని అడగకుండా, దీని నుంచి నేనేం నేర్చుకోగలను, వాట్ కెన్ ఐ లెర్న్ ఫ్రమ్ దిస్ అని అడగడమే గ్రోత్ మైండ్ సెట్. ఈ ఒక్క షిఫ్ట్ ఇన్ పర్స్పెక్టివ్ చాలు, అది మనల్ని బాధితుల నుంచి విజేతలుగా మారుస్తుంది. ఇక్కడ మీకు రవి అనే ఒక వెబ్ డిజైనర్ కథ చెప్తాను. ఇతను పెళ్లి చేసుకున్నాడు. అయితే అతనికి వచ్చే డబ్బు చాలా తక్కువ. దానివల్ల తన వైఫ్, తన అత్త నీ వల్ల కాదు, నీకు సంపాదించడం రాదు అని అన్నారు. బాధపడ్డాడు. తన సెల్ఫ్ టాక్ కూడా ఏదైనా చేసేసి వీళ్ళ నోర్లు మూపించే, నువ్వు తప్పు చేసినా పర్లేదు, అన్యాయం చేసినా పర్లేదు, వీళ్ళ నోర్లు మూపించే అని చెప్పింది. కానీ రవి ఆగి ఆలోచించాడు. తన మీద ఉన్న నెగిటివ్ టాక్ని పక్కన పెట్టి కష్టపడ్డాడు. జనాలకి కోచింగ్ ఇచ్చాడు. తాను ఓన్గా ఒక కొత్త సోషల్ నెట్వర్క్ని తయారు చేశాడు. తన వల్ల కాదన్న తన వైఫ్ అండ్ తన అత్త నోరుని మూపించాడు. ఇక్కడ రవి తప్పుడు దారిలోకి వెళ్ళొచ్చు, కానీ తాను అలా చేయకుండా ఒక ఫీడ్బ్యాక్ తీసుకుని నేనేం చేస్తే రైట్ అనే ఆలోచన చేసి సెల్ఫ్ డౌట్ని, నెగిటివ్ టాక్ని పక్కన పెట్టి తన స్కిల్స్ని బెటర్ చేసుకుంటూ మరింత రిగరస్ ప్రాక్టీస్ చేశాడు. అలా ఆ ఓటమిని తన స్కిల్ షైన్ చేసుకునే ఒక అవకాశంలాగా మార్చుకున్నాడు. నిజంగా వదులుకోవడం అంటే మనల్ని మనం మెరుగుపరుచుకునే ఈ ప్రయాణాన్ని నమ్మడం. పాత తప్పులను, భవిష్యత్తులో పొరపాట్లు జరుగుతాయనే భయాన్ని మనం వదిలేయాలి. గ్రోత్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్, నిరంతర ప్రక్రియ. ప్రతిరోజు నేర్చుకోవడానికి, మెరుగు అవ్వడానికి ఒక కొత్త అవకాశం మనం చూస్తూనే ఉండాలి. పర్ఫెక్షన్ మన లక్ష్యం కాదు, ప్రోగ్రెస్ మన లక్ష్యం అని గుర్తుంచుకోవాలి. మరి దీన్ని మన జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి? ముందుగా రిఫ్లెక్షన్. రోజు కొంత సమయం కేటాయించండి. మిమ్మల్ని మీరు ఇలా అడగండి, నేను ఈరోజు ఏం నేర్చుకున్నాను? ఈ సింపుల్, మిమ్మల్ని మీరు అడిగే ఈ సాధారణ అలవాటు గ్రోత్ మైండ్ సెట్ను మీలో పటిష్టం చేస్తుంది, బలపరుస్తుంది. రెండోది, ఛాలెంజ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు సవాల్ చేసుకోండి. మీ కంఫర్ట్ జోన్ దాటి మీకు కష్టం అనిపించే పనులు చేయండి. కొత్త భాష నేర్చుకోవడం, పెద్ద ప్రాజెక్టులోకి వెళ్ళడం, లేదా ఒక కొత్త ఫిట్నెస్ గోల్ ఏదైనా సరే అవ్వచ్చు. మీ కంఫర్ట్ జోన్లో నుంచి బయటకు రండి. ఈ సవాళ్ళను మీరు స్వీకరిస్తేనే మీరు ఎదుగుదల వైపు వెళ్తారు. ఒక్కసారి మనం గ్రోత్ మైండ్ సెట్లోకి వెళ్తే వరల్డ్ ఆఫ్ పాసిబిలిటీస్ ఓపెన్ అవుతాయి. సో గుర్తుంచుకోండి, మన భవిష్యత్తును ఆపగలిగే ఏకైక లిమిట్ ఈరోజు మన మీద మనకుండే అనుమానాలు మాత్రమే. వాటిని పక్కన పడేద్దాం.
మరింత ప్రకాశవంతమైన శక్తివంతమైన భవిష్యత్తులోకి మనం అడుగు పెడదాం. యువర్ లైఫ్ ఈజ్ అ డ్యాన్స్. మన జీవితం ఒక డ్యాన్స్ లాంటిది. మనం వేసే ప్రతి స్టెప్, మన లోపల ఒక కఠినమైన జడ్జి ఉంటాడు, అతను జడ్జ్ చేస్తూనే ఉంటాడు. మనం ఎంత చిరంజీవిలో డ్యాన్స్ వేసినా తగిట 2-4 అని కింగ్లో బ్రహ్మానందం లాగా జడ్జ్ చేసి అవమానిస్తూ ఉంటాడు. ఇలాంటి బుర్రలోని భూచాల వల్ల మనం వేసే డ్యాన్స్కి వచ్చే మ్యూజిక్కి సంబంధం లేకుండా పోతుంది. అయితే ఈ మ్యూజిక్ని మనం మార్చగలం. ఇది ఎలా అనేది మీకు ఒక స్టేజ్ డ్రామా అనాలజీతో చెప్తాం. మీ నెగిటివ్ సెల్ఫ్ టాక్ను ఒక నాటకంలో పాత్రగా ఊహించుకోండి. మీరు తెలియకుండానే దాన్ని మీ లైఫ్ స్క్రిప్ట్, ఆ నెగిటివ్ టాక్ని లైఫ్ స్క్రిప్ట్ అని అనుకుంటున్నారు. ఈ నెగిటివ్ టాక్ చెప్పేదాన్ని నిజమని నమ్ముతున్నారు. ఇతనే మెయిన్ క్యారెక్టర్ అని అనుకుంటున్నారు. కానీ గుర్తుంచుకోండి, ఆ పాత్ర మెయిన్ క్యారెక్టర్ కాదు. అది మీ గతం, సమాజం మీపై పెట్టిన ఎక్స్పెక్టేషన్స్ వల్ల మీ మనసు సృష్టించిన ఒక క్రియేషన్ మాత్రమే. ఈ పాత్రను ఎక్స్టర్నలైజ్ చేయాలి, అంటే ఆ పాత్రని మన నుంచి వేరు చేయాలి. దాని ద్వారా ఆ స్క్రిప్ట్ను మళ్ళీ రాసే శక్తి మనకుందని మనం తెలుసుకుంటాం. మీ కథను మిమ్మల్ని సపోర్ట్ చేసే విధంగా మీరు కొత్తగా రాయండి. యు ఆర్ ద ఆథర్. గుర్తుంచుకోండి, ఈ నెగిటివ్ ఆలోచనలు మీ ఐడెంటిటీలో భాగం కాదని గుర్తించండి. మీరు మీ జీవిత కథకు రచయిత. మీకు క్రియేటివ్ లైసెన్స్ పూర్తిగా ఉంది. మీ ఆస్పిరేషన్స్, వాల్యూస్కి తగ్గట్టుగా మీ పాత్రను డిజైన్ చేసుకోండి. ఈ ట్రాన్స్ఫర్మేటివ్ జర్నీ మొదలు పెట్టాలంటే మీ ఆలోచనలను ఒక యాక్టర్ స్టేజ్ మీద చెప్పే డైలాగ్ లాగా చూడండి. మీరు విమర్శించుకోవడం మొదలు పెట్టినప్పుడు మిమ్మల్ని మీరు ఈ ప్రశ్న అడగండి. నేను వెయ్యాలనుకుంటున్న క్యారెక్టర్ ఇదేనా? ఇస్ దిస్ ద క్యారెక్టర్ ఐ వాంట్ టు ప్లే అని అడగండి. సమాధానం కాదు అయితే దయతో, ప్రోత్సాహంతో, కంపాషన్తో మాట్లాడే ఒక కొత్త పాత్రను ఇంట్రడ్యూస్ చేయండి. లూకాస్ అనే ఒక టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఉన్నాడు. తన ఇన్నర్ క్రిటిక్తో ఎప్పుడూ నిత్యం పోరాడుతూనే ఉండేవాడు. ఎప్పుడు ఒక ఆర్ట్ గీద్దామని బ్రష్ పట్టుకున్నా తన సెల్ఫ్ డౌట్ బయటకు వచ్చేస్తూ ఉండేది. ఒకరోజు అతను ఆ సెల్ఫ్ డౌట్ని, ఆ ఆలోచనల్ని ఎక్స్టర్నలైజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. తన ఇన్నర్ క్రిటిక్కి ద డౌటర్ అని పేరు పెట్టాడు. అంటే ఒక వేరే వ్యక్తిలా చూడడం మొదలుపెట్టాడు. ద డౌటర్ మాట్లాడినప్పుడల్లా లూకాస్ దాన్ని గుర్తించి దానితో ఎంగేజ్ అవ్వడం మానేశాడు. దానికి బదులుగా తనలో ఉన్న ద క్రియేటర్ గొంతుపై దృష్టి పెట్టాడు. ఆ గొంతే తన పనిలో సంతోషాన్ని, క్రియేటివిటీని ప్రోత్సహించింది. కొంతకాలానికి ద క్రియేటర్ అతని కథలో ద లీడింగ్ రోల్ చేసింది. అతని ఆర్ట్ అద్భుతంగా మారింది. అతను గీసిన ప్రతిదీ లక్షల్లో, కోట్లలో సేల్ అవడం మొదలుపెట్టింది. సో మీ లైఫ్లో మీ బుర్రలోని బూచాడు మెయిన్ రోల్ ప్లే చేస్తుంటే వాడి రోల్ని మనం కట్ చేయాల్సిన టైం వచ్చింది. ద డౌటర్ని పంపించేసి ద క్రియేటర్ని మెయిన్ హీరోగా మార్చాల్సిన అవసరం ఉంది. నెగిటివ్ సెల్ఫ్ టాక్ను వేరు చేయడం ద్వారా మీరు మీ ఇన్నర్ స్క్రిప్ట్ని మారుస్తారు. అలాగే ఇంటెన్షన్తో పనిచేసే శక్తిని పొందుతారు. మీకు సహాయపడే ఆలోచనల్ని మీరు ఎంచుకుంటారు. పనికిరాని ఆలోచనల్ని పక్కన పెడతారు. ప్రాక్టికల్గా మీరు ఫాలో అవ్వాల్సిన 2 పాయింట్స్ గుర్తుంచుకోండి. ముందుగా స్టాప్ అండ్ షిఫ్ట్. మీకు నెగిటివ్ సెల్ఫ్ టాక్ వచ్చినప్పుడు, పనిలో ఏదైనా సెట్ బ్యాక్ వచ్చినప్పుడు ఆ ఆలోచనలను గుర్తించండి. వెంటనే మీ దృష్టిని గ్రోత్ వైపు, సపోర్ట్ చేసే నెరేటివ్ వైపు మళ్లించండి. మీ స్ట్రెంగ్స్, మీ పాత సక్సెసెస్ అన్నిటిని గుర్తు చేసుకోండి. మీరు లైఫ్లో నేర్చుకున్న లెసన్స్, వీటన్నిటిని కూడా గుర్తు చేసుకోండి. రెండోది పాజిటివ్ ఎఫర్మేషన్. మీకు నచ్చిన పాజిటివ్ ఎఫర్మేషన్ రాసుకోండి. దాన్ని రోజు పదే వినండి, చెప్పుకోండి, మర్చిపోకుండా వినండి. అది మీ జీవిత కథలో కొత్త డైలాగ్లా మారుతుంది. ఉదాహరణకి, ఐ ఆమ్ క్యాపబుల్ అండ్ రెసిలియంట్ అండ్ ఐ అప్రోచ్ ఈచ్ డే విత్ కరేజ్ అండ్ ఆప్టిమిజం. నేను సమర్థుణ్ణి, పట్టుదల కలవాణ్ణి, ధైర్యంతో, ఆశతో ప్రతిరోజును ప్రారంభిస్తాను అని మీతో మీరే చెప్పుకోండి. గుర్తుంచుకోండి, మీ జీవితాన్ని రూపొందించే కథనంపై ఆ పవర్ మీ చేతుల్లోనే ఉంది. మీరే మీ ఉనికికి రచయిత. మీరు రాసే ప్రతి పదం మీ విజయం వైపు ఒక అడుగు వేస్తుంది. సో గుర్తుంచుకోండి. మరి ఆ ఇన్నర్ క్రిటిక్ అరుపులు ఆగిపోయాయా? ఇక చాలు, గతాన్ని వదిలేయండి. ఆకాశం మేఘాలను వదిలేసినట్లుగా మీ భయాన్ని మీరు వదిలేయండి. వదులుకోవడం అంటే ఓటమి కాదు, మీ నిజమైన బలాన్ని కనుక్కునే విజయం. మీ జీవితం ఒక డ్యాన్స్. ఆ డ్యాన్స్ని ఆపకుండా గ్రోత్ మైండ్ సెట్తో అడుగు వేయండి. పర్ఫెక్షన్ కోసం ప్రయత్నించడం మానేసి ఎక్సలెంటిజంతో మెరుగవ్వండి. మీరే మీ కథకు రచయిత. మీ నెగిటివ్ సెల్ఫ్ టాక్ని పాత్రగా మార్చి ద క్రియేటర్ గొంతును మాత్రమే వినిపించండి. గుర్తుంచుకోండి, రేపటి కలను ఆపగలిగే ఏకైక లిమిట్ ఈరోజు మీకున్న అనుమానాలే. ఆ అనుమానాలని పక్కన పడేయండి. ఇప్పుడే మీరు స్వేచ్ఛగా, శక్తివంతంగా మారండి. మీ కథను మీరే రాసుకోండి. అండ్ గుర్తుంచుకోండి, నువ్వు సరిపోతావు, నువ్వు గెలుస్తావు, నీ వల్ల అవుతుంది.